ఇప్పుడు మంత్ర సాధనాల ద్వారా మోక్షాన్ని సాధించిన వాళ్ళు ఉన్నారు, ధ్యాన సాధన ద్వారా మోక్షాన్ని సాధించిన వారు ఉన్నారు. అలాగే కొంతమంది క్రియల ద్వారా అంటే అంటే వేగంలో అనేక పద్ధతులు ఉన్నాయి. వీటిల్లో ఏది సులభము, ఏది కష్టము, వ్యత్యాసం ఏమిటి? మంత్రశాస్త్రము, యోగశాస్త్రము, తర్వాత యోగశాస్త్రము, క్రియాశాస్త్రము, యోగశాస్త్రము, ధ్యానము, ధ్యానం అనేది ఒక విద్యలాగా అనుకుంటున్నాం, కానీ అది సహజంగా ఉండింది. ఏంది స్వామి అలా అంటారు? కాకులు, పక్షులు, క్రిమకీటకాదులు కూడా ధ్యానం చేస్తున్నాయి అంటే మనం నమ్ముతామా? ఏం ధ్యానం చేస్తున్నాయి స్వామి, ధ్యానం చేయకే వాటికి ఆ కర్మలు వచ్చినాయి అనుకుంటుంటారు. ప్రపంచం కాదు, ధ్యానం ప్రతి ఒక్కటి చేస్తుంది, కానీ అది పూర్ణ ప్రజ్ఞతో చేసే విధానము మానవులు చేస్తారు. లేకపోతే వాటికి కూడా ఉత్తర జన్మలు కావాలిగా. అవి కూడా కూర్చొని అలా కొద్దిసేపు ధ్యానం చేస్తుంటాయి కళ్ళు మూసుకొని, వాటికి తెలియకుండా, వాటికి స్పృహ ఉండదు. భగవంతుడు వాటికి ఆ వరం ఇచ్చాడు. అది కాదు. కానీ మంత్రశాస్త్రం, యోగశాస్త్రం ఏది సులభం అనేది ముఖ్యం. ధ్యానం ఎప్పుడు సులభమే, అది అల్టిమేట్ ఆఫ్ యూనివర్సల్, అది అందరికీ సంబంధించింది అనమాట ధ్యానం అనేది. కానీ ఈ మంత్రశాస్త్రమా, యోగశాస్త్రమా? ఇంకా మంత్రశాస్త్రానికి యోగశాస్త్రంలో ఏది సులభం? ఎందుకంటే అల్టిమేట్లీ ఈ రెండే ఉంటాయి, మంత్రశాస్త్రమా, యోగశాస్త్రమా. యోగంలోకే ఒక పార్ట్ కింద ధ్యానం వస్తుంది. అయితే చాలా మంచి ప్రశ్న, చాలా బాగుంటుంది, సరళమైన ప్రశ్న అనమాట. మంత్రశాస్త్రము అనేది ఎంత అధ్యయనం చేసినా ఆ మంత్రము శబ్దాన్ని చేస్తూ శబ్ద బ్రహ్మ, అయమాత్మానం బ్రహ్మ, శబ్దముతో ఆత్మబ్రహ్మతో ఐక్యమవుతాడు. అది యోగమే. మనము అందుకనే ఏ మంత్రశాస్త్రం చేసినా ప్రాణాయామాలు చేపిస్తారు. నాడిని శుద్ధి చేసిన తర్వాత మంత్రశాస్త్రాన్ని సాధన చేస్తాం. ఎనీ టైప్ ఆఫ్ మంత్రాస్, ఋగ్వేదం కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో. ఋగ్వేదములో కూడా ఎన్నో శ్లోకాలు ఉన్నాయి ఈ యోగం గురించి, రుక్కులు. ఈ మంత్రశాస్త్రాన్ని అధ్యయనం చేసేటప్పుడు శ్వాస ప్రశ్వాసాల గమనం ఆగిపోతుంది, అది యోగంగా పరిణమిస్తుంది. అయితే దానికి మనకు అది గణపతి అదర్వణ శీర్షంలో ఉంది. తం మూలాధారస్తతో నిత్యం తం శక్తిత్రయాత్మికః తం యోగి నిధ్యాయతి నిత్యం తం బ్రహ్మత్వం విష్ణుత్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రస్త్వం. ఎంత అద్భుతమైన శ్లోకాలు! ఋగ్వేద మంత్రము అలా చేస్తూ ఏమన్నాడంటే, మూలాధార స్థితో నిత్యాన్ని మూలాధారం నుంచి సాధన చేయి అన్నాడు. అంటే కూర్చొని భగవద్గీతలో ఇదే విషయాన్ని చెప్పాడు 6వ అధ్యాయంలో. సమం కాయ శిరోగ్రీవం ధారణం నచలం స్థిరః సంప్రేక్షే నాసికాగ్రం స్వం దిశచ్చనవలోకయాన్. అంతే యోగము. మంత్రము వేరు, యోగము వేరు కాదు. అయితే మంత్రము వల్ల యోగము సిద్ధించును, కానీ యోగాన్ని పట్టుకున్నవాడు మంత్రం అవసరం లేదు. అక్కడ చిన్న విషయం అన్నమాట. మంత్ర శక్తిని యోగంగా మార్చుకోవడం ఒక యోగము. యోగము అంటే కలయిక అని అందరికీ తెలుసు, కానీ యోగము అంటే ఏంటంటే మంత్రం కూడా ఒక యోగమే. మంత్రయోగము, రాజయోగము, కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, చివరికి ఏమైచ్చింది? చివర పదము యోగము. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే దైవము, వేదము, దేహము, దహము. దైవము అనే పదం నుంచి వేదము అని వచ్చింది. దైవంలో నుంచి వేదము, ఆ పదాలే మారుతూ వస్తాయి. వేదము నుంచి దేహము, దేహము నుంచి దహము. దేహం పుట్టిందంటే దహం అయిపోద్ది. ఇలా అన్నీ కూడా ఇది రాజయోగము, కర్మయోగము, భక్తి యోగము, అన్ని యోగములో పోయి ఎండ్ అయిపోవాల్సిందే. అంటే అక్కడ అర్థం ఏంటంటే మంత్రయోగము. అందరూ కొంతమంది మంత్రాలు చేస్తూ ఉంటారు, రకరకాల మంత్రాలు అని చెప్పి, తర్పణాలని చెప్పి రకరకాలు చేస్తుంటారు. ఇవన్నీ కూడా యోగంగా మారడమే. అదే ఒక పెద్ద యోగము. యోగము అనే పదం ఎలాంటిదంటే ఈ విశ్వమంతా కలిపి మహాకల్పాంతరాలని కనురెప్పపాటులో ఇమిడ్చుకోవడము ఒక గొప్ప యోగం. అది నిజమైన యోగానికి అర్థము. ఇది ప్రమాణం, ఇది సత్య ప్రమాణం. అనంతానంద రూపం యోగం స్వరూపణం ఆత్మ చైతన్యం
అనంతమైన స్వరూపములో అనంతాన్ని ఆరాధిస్తూ నిన్ను నీవుగా, నీలోని నీవుగా అలా నిశ్చలమైన ఆనందాన్ని కనురెప్పపాటులో అనంత కల్పాలని చూస్తూ ఈ దేహమనే స్పృహతో ఉండకుండా, దేహము పట్టించుకోకుండా, ఒక దశలో దేహము దహమైపోయినా అనంతములో నీ ఉండి ఒక్క క్షణము చూసినా ఆ మార్గాన్ని ఎంచుకోవడము యోగము. పూర్ణ యోగానికి అర్థం ఇది. అది యోగ స్వరూపం. అందుకని దీనికి దానికి డిఫరెంట్ అదనమాట.